Hello viewers, welcome back to our channel. బిట్సాట్ 2026 కౌన్సిలింగ్లో ఇటరేషన్ 2 రిజల్ట్స్ అయితే వచ్చాయి. అయితే చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా దీనికి సంబంధించి కొంచెం టెన్షన్ పడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇటరేషన్ 1తో పోలిస్తే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెద్దగా తగ్గలేదు అని చాలామంది స్టూడెంట్స్ అయితే ఫీల్ అవుతున్నారు. సో అసలు ఈ ఇటరేషన్ 2 కట్ ఆఫ్స్లో ట్రెండ్ ఎలా ఉంది అండ్ ఏ బ్రాంచ్కి ఎంత డ్రాప్ కనిపించింది, నెక్స్ట్ రాబోయే ఇటరేషన్స్లో కట్ ఆఫ్స్ అనేవి ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ముందుగా మనం ఇటరేషన్ 2 కట్ ఆఫ్స్ని అనలైజ్ చేస్తే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే పెద్దగా డ్రాప్ అయితే కనిపించలేదు. కొంతమంది ఆల్రెడీ దీన్ని గెస్ట్ చేశారంటే ఏం పెద్ద చేంజ్ లేకపోతుండొచ్చు అని. సో జనరల్గా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇటరేషన్ 1 నుంచి ఇటరేషన్ 2కి జస్ట్ 2 to 5 మార్క్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ఇయర్ కూడా సేమ్ అదే జరిగింది. సో ముఖ్యంగా పిలానీ క్యాంపస్లో చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లాంటి టాప్ బ్రాంచెస్కి అయితే కట్ ఆఫ్లో పెద్దగా చేంజెస్ రాలేదు. అండ్ ఆల్సో 1 or 2 మార్క్స్ మాత్రమే తగ్గాయి అనమాట. అండ్ గోవా, హైదరాబాద్ క్యాంపస్లలో కోర్ బ్రాంచెస్కి ఒక 3 to 5 మార్క్స్ వరకు అయితే డ్రాప్ అనేది కనిపించింది. అండ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అంటే ఎంఎస్సి బ్రాంచెస్కి అయితే కోర్ బ్రాంచెస్తో కంపేర్ చేస్తే మట్టుకైతే కొంతవరకు బెటర్గా ఆ డ్రాప్ అని అయితే కనిపించిందని చెప్పాలి. సో అసలు ఈ కట్ ఆఫ్స్ వాటిల్లో చూసుకుంటే ఎందుకు పెద్దగా డిఫరెన్స్ లేదు అని అనుకుంటే టాప్ స్కోరర్లు ఎవ్వరు కూడా బిట్ సీట్లను వదులుకోలేదన్నమాట. సో జోసా కౌన్సిలింగ్ లైక్ ఐఐటి లేకపోతే ఎన్ఐటి సీట్స్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది కూడా ఇంకా ఫైనల్ స్టేజ్కి రాలేదు. అండ్ ఆల్సో చాలా మంది స్టూడెంట్స్ సేఫ్ సైడ్ కోసం బిట్ సీట్ని అలానే హోల్డ్లో పెట్టి ఉంచారు. సో ఎవరు కూడా ఈ సీట్స్ని క్యాన్సిల్ చేసుకోలేదు కాబట్టి ఈ ఇటరేషన్ 2లో కట్ ఆఫ్ మార్క్స్ని పెద్దగా టైట్గా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది అనమాట. సో మరి నెక్స్ట్ రాబోయే ఇటరేషన్ 3 అండ్ ఇటరేషన్ 4కి ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా మనం ఒకసారి ఒక అంచనా అనేది వేద్దాము. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మటుకైతే బిట్స్ కౌన్సిలింగ్లో ఎప్పుడు మ్యాజిక్ అనేది ఇటరేషన్ 4 లేకపోతే 5లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఆ టైంకి జోసా కౌన్సిలింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఐఐటీస్ లేకపోతే టాప్ ఎన్ఐటీస్లో సీట్ కన్ఫర్మ్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బిట్స్ కౌన్సిలింగ్ నుంచి ఆ టైంలోనే విత్డ్రా అవుతూ ఉంటారు. సో అప్పుడు ఒక్కసారిగా ఆల్మోస్ట్ ఎక్కువగా సీట్లు అనేవి ఖాళీ అయిపోతుంటాయి అనమాట. కాబట్టి ఏమవుతుందంటే నెక్స్ట్ రౌండ్స్లో కట్ ఆఫ్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా డ్యూయల్ డిగ్రీ కోర్సులు ఏవైతే ఉంటాయో లైక్ మెకానికల్, సివిల్, కెమికల్ ఇవన్నీ ఇలాంటి కోర్ బ్రాంచెస్ కట్ ఆఫ్స్లో 10 నుంచి 15 మార్క్స్ వరకు డ్రాప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సిఎస్సి లేకపోతే ఈసీఈ లాంటి టాప్ బ్రాంచెస్కి కూడా ఒక 5 to 8 మార్క్స్ వరకు అయితే ఆ డ్రాప్ ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వెయిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్కి మేము చెప్పే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీకు వచ్చిన మార్కులు మీ టార్గెట్ బ్రాంచ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్కి ఒక 5 నుంచి 10 మార్క్స్ రేంజ్లో ఉంటే మాత్రం ఫర్ ష్యూర్ నెక్స్ట్ రౌండ్ వరకు మీరైతే వెయిట్ చేయండి. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా టెన్షన్ పడిపోయి ఇన్ బిట్వీనే కౌన్సిలింగ్ నుంచి తప్పుకోవడం ఇలాంటివి అయితే చేయొద్దు. ఇన్ కేస్ మీరు సెకండ్ ఇటరేషన్లో ఏదైనా సీట్ వచ్చి ఇంకా బెటర్ క్యాంపస్ లేకపోతే బెటర్ బ్రాంచ్ కావాలి అనుకుంటే మట్టుకైతే ఫీజ్ పే చేసి స్లైడ్ అప్ ఆప్షన్ సైడ్ వెళ్ళండి. సో ఫైనల్గా చెప్పేది ఒకటే, ఇటరేషన్ 2ని చూసి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రౌండ్స్లో ఖచ్చితంగా పాజిటివ్ షిఫ్ట్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఈ అనాలిసిస్ కనుక మీకు మంచి క్లారిటీ ఇచ్చింది అని అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలానే వేరే వాళ్ళకి ఈ పాయింట్స్ అనేవి యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.